హలో మై డియర్స్, ఎలా ఉన్నారండి? ఇవాళ మొలకెత్తిన పెసలు పాలకూరతో పకోడీ చేస్తుంది మమ్మీ. ముందుగా మొలకెత్తిన పెసల్ని మిక్సీ జార్ లో వేసుకుని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఫ్రెష్ అల్లం కూడా వేసుకోవచ్చు. మా దగ్గర అది లేదు కాబట్టి పేస్ట్ వేసేసాము. సాల్ట్ వేసి రుబ్బుకోవాలి. తర్వాత కట్ చేసిన పాలకూరలో బియ్యం పిండి, శనగపిండి, ఉల్లిపాయలు వేసి ముందుగా రుబ్బు పెట్టుకున్న పెసరపిండిని దీంట్లో వేసేయాలి. ఇది కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. టేస్ట్ అండ్ హెల్దీ కూడా. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది కలిపే లోపు ఆయిల్ వేడి చేసుకోవచ్చు. డీప్ ఫ్రై వద్దనుకుంటే పాన్ మీద కూడా మనం ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కారం, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మళ్ళీ వాటర్ గానీ ఏమీ వేయవసరం లేదు, ఎందుకంటే ముందు పెసరపిండిలో ఉన్న తడి సరిపోతుంది. ఆ కలుపుకున్న పిండిని ఆయిల్లో పకోడీలా వేసుకోవచ్చు, వడల్లాగైనా వేసుకోవచ్చు. ఫ్రై చేసుకునేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.